అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886276777. నిన్ను విడచి నా హృదయం పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా. పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను
నిన్ను విడచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా, నాన్నా, నీ కుమార్తెను నేను. నాన్నా, నాన్నా, నీ కుమారుడను నేను. నీ కను పాపనై నేను నాన్నా, కను పాపనై నేను నాన్నా. నీ కను పాపనై నేను నాన్నా, కను పాపనై నేను నాన్నా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి. నాన్నా, ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నాన్నా, ఆటంకము తొలగించి ఆదరించినావు. నాన్నా, నీ కుమార్తెను నేను. నాన్నా, నాన్నా, నీ కుమారుడను నేను. నీ తను రూపునై నేను నాన్నా, ప్రతిరూపము నేను నాన్నా. నీ ప్రతిరూపము నేను నాన్నా, ప్రతిరూపము నేను నాన్నా. तेरी आँखों की पुतली हूँ पापा, मैं आँखों की पुतली हूँ पापा. तेरी आँखों की पुतली हूँ पापा, तेरी आँखों की पुतली हूँ पापा. నీ ప్రతిరూపము నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా. Turn your Bibles to 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయి. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఈ స్త్రీ సుబుద్ధి గలదై, రూపసి అయి ఉండెను. రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఏమంటే సంతానం సంతతి
మంచి వంశమే, కానీ ఇతడు దుర్మార్గుడు, మోటువాడు, గర్విష్ఠుడు. ఎవరు? నాబాలు. అనండి ఈ మాట, నాబాలు. సో ఇక్కడ మనం అబీగైల్ ఎవరనంటే నాబాలు యొక్క భార్య. ఈమెలో ఎంతో సుగుణాలు ఉన్నాయి, ఎంతో అద్భుతమైన లక్షణాలు మన దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మదేవుడు ఈమె కొరకు రాయించాడు. చూడండి, ఈమె పరిశుద్ధ గ్రంథంలో ఒక పాజిటివ్ క్యారెక్టర్గా కనబడుతుంది. మనందరికీ ఒక పాఠాన్ని నేర్పించే స్త్రీగా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకళ్ళు ఇలా ఉండకూడదు అని పాఠాలు నేర్పుతారు, కొంతమంది ఉంటే ఇలా జీవించాలి అని పాఠాలు నేర్పుతారు. కాబట్టి ఇద్దరి నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. నాబాల్ నుంచి ఏం పాఠాలు నేర్చుకోవచ్చు? మూర్ఖత్వం ఉండకూడదు, దుర్మార్గత్వం ఉండకూడదు, గర్విష్ఠుడిగా జీవించకూడదు అనే పాఠం మనం నేర్చుకుంటాం. యెహోవా అతన్ని మొత్తినప్పుడు, యెహోవా అతను మొత్తాడట. మొత్తడం అంటే ఆ వ్యక్తిని శిక్షించినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్లుగా మనం చూస్తుంటాం. కానీ అబీగైల్ ఎంతో కృపను పొందుకుంది, ఎంతో ఆశీర్వాదం పొందుకుంది, ఊహించినటువంటి రీతిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయింది. ఒక అంతఃపురానికి ఒక పట్టపు రాణి కాబడింది ఒక అబీగైల్. అబీగైల్ అనే మాటకు కాజ్ ఆఫ్ జాయ్ అని అర్థం. అబీగైల్ అనే మాటకు కాజ్ ఆఫ్ జాయ్, అదర్వైజ్ ఫాదర్స్ జాయ్ అని అర్థం. అంటే తండ్రి యొక్క ఆనందము, లేకపోతే ఆనందానికి కారుకురాలు అని అర్థం. మంచి పేరు పెట్టుకుంది. ఈమె గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సో చరిత్రను చాలా జాగ్రత్తగా మీరు వినాలి. వాస్తవానికి నేను కొన్ని అవుట్లైన్స్ ఇస్తాను. ఈమె తన జ్ఞానంతో, తనకున్నటువంటి తెలివితేటలతో, తనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి లక్షణాలతో తన మీదకి వచ్చినటువంటి, తన కుటుంబానికి వచ్చినటువంటి శిక్షను, ఉగ్రతను తప్పించుకుంది. చాలా జ్ఞానవంతురాలు. ఈమెలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం సుబుద్ధిని చూస్తాం. మంచి బుద్ధి ఈమెకుంది. ఇంకో మాటలో చెప్పాలంటే కృతజ్ఞత చెప్పేటువంటి ఆ గొప్ప లక్షణం ఈమెలో ఉంది. దావీదు కాళ్ళ మీద పడి దావీదుకి విన్నపాలు విన్నవించుకుంది, అంటే ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. వాస్తవానికి తన భర్త చనిపోయినప్పుడు విధవరాలుగా మార్చబడింది, ఏకాకిగా మిగిలిపోయింది. ఎంతో బాధతో ప్రతినిత్యం కుమిలిపోతున్న ఆ తరుణంలో తన చూపినటువంటి ఆ యొక్క సుబుద్ధి ఏదైతే ఉందో, తనకు కనుపరిచిన భక్తి ఏదైతే ఉందో, దేవుని తను చూపిన భయభక్తులు ఏదైతే ఉన్నాయో, ఆమెను ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు ఆమెను తీసుకువెళ్ళాడు. ఒకవేళ నీ జీవితం కూడా ఈ రోజున దుర్భరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే, కన్నీటితో ఒకవేళ దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, ఏకాకిగా నాకు ఎవ్వరు లేరు అని భావనతో ఒకవేళ వచ్చినట్లయితే, అబీగైల్ని దేవుడు ఏ విధంగా దీవించి ఒక అంతఃపురానికే రాణిగా ఏ విధంగా అబీగైల్ని చేశాడో, దేవుడు కూడా నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపించడానికి, నీ కన్నీళ్లు తొడవటానికి, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి, ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు నీ జీవితంలో కూడా కార్యాన్ని జరిగించగలడు అని చెప్పడానికి ఈ అబీగైల్ హిస్టరీయే మనకు ఒక పాఠంగా కనబడతా ఉంది. అబీగైల్ గురించి ఏం చెప్పబడిందంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరన్నా వ్యక్తి గురించి ప్రస్తావించాడంటే ఆ వ్యక్తి పట్ల, మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. అందును బట్టే దేవుడు వీరిని పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లను, వారి జీవిత చరిత్రలను పొందుపరిచాడు. అబీగైల్ గురించి ఏమి రాయబడింది అని ఆలోచన చేస్తే, 1 సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఈ స్త్రీ సుబుద్ధి గలదై, రూపసి అయి ఉండెను. రూపసి అయి ఉండెను. చాలండి, ఈ 2 మాటలు మీరు ఆలోచన చేయాలి. ఈమె సుబుద్ధి కలిగిందై ఉన్నది. సుబుద్ధి, సు అంటే మంచి, బుద్ధి అంటే మనకు తెలుసు. ఈ రోజున బుద్ధి, బైబిల్ గ్రంథంలో స్వస్థ బుద్ధి అనేటువంటి మాట మనం చదువుతాం. స్వస్థ బుద్ధి, ఆ తర్వాత సుబుద్ధి, చంచల బుద్ధి, నిబ్బరమైనటువంటి బుద్ధి. నిర్భరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారే ఉండమంటాడు. మీ విరోధైన అపవాది గర్జించు సింహంలో ఎవరిని మింగుతున్నాను తిరుగుతున్నాడు. కాబట్టి మీరందరూ ఎలా ఉండండి? నిబ్బరమైనటువంటి బుద్ధి, నిర్మలమైన మనస్సాక్షి అంటాడు పేతురు. కాబట్టి ఈమెకున్నది ఏంటి? మంచి బుద్ధి. దుర్బుద్ధి లేదు, కుళ్ళు బుద్ధి లేదు. ఈమె మంచి బుద్ధి కలిగినటువంటిది. నా ప్రియ దేవుడు నాగమా, మీ జీవితాల్లో కూడా మంచి బుద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు లేకపోతే ఎంత ఘనత ఉన్నా సరే ఆ వ్యక్తి జంతువులను పోలినటువంటి వారని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. నీకు బుద్ధి లేదనుకోండి, నీకు చాలా ఘనత ఉంది, చాలా డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ బుద్ధి జ్ఞానం లేదనుకోండి, నువ్వు జంతువు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే, ఈరోజు చాలామందికి ధనం ఉంటుంది, ఖ్యాతి ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. వాళ్ళు పశువుల్లాగే ప్రవర్తిస్తుంటారు. దేవుని లేఖనం చెప్తుంది బుద్ధి కలిగి జీవించాలి. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట మనం మార్కు సువార్తలో, లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుడు యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు ఆ మాట రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు.
తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేశాడు, దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు. అంత ఆస్తి ఏమంటే కరగొట్టేశాడండి. నా తండ్రి కొన్నటువంటి కూలివాండర్లు ఒకటిగా చేరిపోతాను అని చెప్పి బయలుదేరిపోయాడు. బుద్ధి వచ్చింది. నిజమే, మన జీవితాల్లో ఏదో ఒక రోజున బుద్ధి రావాలి. ఏదో ఒక రోజున దేవుని వాక్యాన్ని వింటూ 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 వస్తున్నాం మనం. ఒక రోజైనా సరే దేవుని వాక్యం మన హృదయానికి తగలాలి, మన అంతరంగం మారాలి, ఒక తీర్మానంలోకి రావాలి, బుద్ధి రావాలి. యవనస్తులకి ఈరోజు బుద్ధి రావాలి. ఎంతకాలం పాపలను జీవిస్తావు? చిన్నప్పటి నుంచి పాపలను బతుకుతున్నావు, 50-60 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా నీ బుద్ధి మారట్లేదు, అదే పాపం మీద ఆలోచన కలిగి జీవిస్తున్నావా? మారకపోతే ఆశీర్వాదం లేదు, తిరగకపోతే ఆశీర్వాదం లేదు. బుద్ధి వచ్చి తిరగకపోతే ఆ తప్పిపోయిన కుమారుడు అక్కడే చచ్చిపోయేవాడు. కానీ తిరిగి వచ్చాడు కాబట్టి తండ్రి ద్వారా దీవెన పొందుకున్నాడు. అధికారాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోగలిగాడు. ఈరోజు నా ప్రియ దేవుజనాంగమ, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఎవరి ఎందుకు గుప్తంలో ఉన్నాయి? ఈరోజున జ్ఞానం లేకపోతే, కుటుంబాన్ని పెంచుకునే జ్ఞానం లేక దేవుని అడగండి, ప్రభు నా జ్ఞానం ఇవ్వయ్యా, బుద్ధిని ఇవ్వండి అయ్యా, ఈ రాజ్యాన్ని కుటుంబాన్ని పరిపాలన చేసుకుని జ్ఞానం నాకు ఇవ్వండి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా, వాట్ యు వాంట్ అన్నప్పుడు వెంటనే సొలొమోను అడిగాడు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నాకు బుద్ధిని ఇవ్వండి అయ్యా, ఈ రాజ్యాన్ని హ్యాండిల్ చేయడానికి నాకు బుద్ధిని ఇవ్వండి అనే జ్ఞానం కొరకు ఆశించినటువంటి సొలొమోను జ్ఞానాన్ని పొందుకున్నాడు, బుద్ధిని పొందుకున్నాడు. దేవుని ద్వారా వాడబడ్డాడు, దేవునికి మహిమ తీసుకొచ్చాడు, దేవుని మందిరాన్ని అద్భుత రీతిగా కట్టగలిగాడు. నా ప్రియదేవచనాగమ, బుద్ధిని అడగాలి ప్రభు సన్నిధిలో. ఈమె సుబుద్ధి కలిగినటువంటిది, ఈమె సుబుద్ధి కలిగినటువంటిది. అంటే మనుషులు దేవుని భయం కలిగి దేవుని బట్టి అతిశయించాలండి. మనం ఈమె తన జీవితంలో దేవుని భయం కలిగింది, దేవుని బట్టి అతిశయించింది. అతిశయించేటువంటి వాడు దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. నీ ఉద్యోగాన్ని బట్టి, నీ కారుని బట్టి, నీ బంగ్లాన్ని బట్టి, నీకున్న టాలెంట్స్ని బట్టి, నీకున్న లాంగ్వేజ్ స్కిల్స్ని బట్టి, నీకున్న శరీర దారుఢ్యాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్నటువంటి చందాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్వించడానికి వీల్లేదు. ఏదైతే మనం పొందుకున్నామో అది దేవుని నుంచే పొందుకున్నాం. అందుని బట్టి గర్వించేటువంటి వాడు, అతిశయించేటువంటి వాడు దేవుని అతిశయించాలి, కానీ మరి దేని యందు అతిశయించకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువ యందు నేను అతిశయిస్తాను. అంతే, నా జ్ఞానాన్ని బట్టి, నా యొక్క జాతిని బట్టి, నా యొక్క గోత్రాన్ని బట్టి, నాకున్న కులాన్ని బట్టి నేను గర్వించట్లా, నాకున్న తెలివితేటలను బట్టి గర్వించట్లేదు. అతిశయించేటువంటి శివునందే అతిశయించాలి అని దేవుని లేఖనం సెలవిస్తాం. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఈమె. రెండోదిగా అంటాడు, ఈమె రూపసి అన్నాడు. ఏమన్నాడు? రూపసి అంటే అర్థం ఏంటి? మంచి రూపం కలిగినటువంటి స్త్రీ. చూడండి, రూపము సౌందర్యం అనగానే మన ఐడియా ఏంటంటే ఊహించేసుకుంటాం, రూపసి అంటే చాలా అందగత్తే, చాలా సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, మంచి ఎత్తు, పొడవు, లావు, ఇంకా ఏదైతే చూడు ఈ రోజున లోకం చెప్తూ ఉంటుంది కదండి, సౌందర్యం కలిగినటువంటి స్త్రీలకి ఏమండి వారి యొక్క పారామీటర్స్ చెప్తుంటారు. కానీ దేవుని లేఖనం ఎప్పుడైతే సౌందర్యం గురించి మాట్లాడిందంటే, అందం గురించి మాట్లాడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా బాహ్య సౌందర్యం గురించి ఆయన మాట్లాడలేదు, ఆంతరంగిక సౌందర్యం గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. సమూయేలుతో కూడా దేవుడు అది చెప్పాడు, ఎందుకయ్యా బాహ్య రూపాన్ని చూస్తావు, ఎందుకయ్యా అభినాదాము షంబాయలను చూసి, వాళ్ళ ఎత్తు, వారి పొడవులను చూసి రాజుగా నిర్ధారించాలనుకుంటావేంటి నువ్వు? నా ఆలోచనలు వేరు, నా విధానాలు వేరు. మనుషులైతే పరూపాన్ని లక్ష్య పెడతారు, నేను అంతరంగాన్ని లక్ష్య పెడతానయ్యా. సమూయేలు, ఎందుకయ్యా పొరపడుతున్నావు? ఎందుకు వేరే రకంగా ఆలోచన చేస్తున్నావు? అందరిలాగే నువ్వే చూస్తున్నావు ఎందుకు? దేవుని ప్రవక్తవి, నా ప్రవక్తగా నువ్వు ఉన్నప్పుడు మనుషుల్లాగా పైరూపాన్ని లక్ష్య పెడతావు ఎందుకు నువ్వు? మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ నేను పైరూపాన్ని చూసి కార్యం చేసేటువంటి వాడిని కాదయ్యా, అంతరంగాన్ని చూసి అద్భుతం చేసేటువంటి వాడిని, అంతరంగం చూసి కార్యం జరిగించేటువంటి వాడిని. దావీదు నాకు హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు, నా హార్ట్ బీట్ అయ్యా. దావీదు ఎవరు? నా గుండె చప్పుడు. నేను ఎలా బ్రతకాలనుకుంటాడో ఒక మనిషి అలా బ్రతుకుతాడు. ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, సమాధానం కోరుకుంటాడు, ఎప్పుడు కూడా చెడుతనాన్ని అసహించుకుంటాడు, సహోదరులు ఐక్యత కలిగి జీవించాలని కోరుకుంటాడు, అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఐక్యమత్యంతో ఉండాలని కోరిక కలిగినటువంటి వాడు దావీదు. అందుకే నాకు ఇష్టం అయ్యా, అందరి బట్టి దావీదుని ఎంపిక చేసుకున్నాను. దావీదు రాజు అయితే రాజు ఎలా ఉంటాడో ప్రజ కూడా అలాగ ఉంటారో, నన్ను గణపరుస్తారు. దావీదు నన్ను శ్రేష్టమైన లక్షణాలు ఏంటి తెలుసండి? తన యొక్క పురానికి, దావీదు పురానికి దేవుని మనసును తీసుకురాబడుతూ ఉంది. దావీదు తనేంటో మర్చిపోయాడు. తన రాజుని, తనకు ఒక స్టేటస్ ఉంటుందని, తనకు ఒక డిగ్నిటీ ఉంటుందని, తనకు హోదా ఉంటుందని. ఇంకా మాటలు చెప్పాలంటే రాజులకి ఏదైనా ప్రోటోకాల్స్ ఉంటాయి. వాస్తవానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తానన్న ప్రోటోకాల్లో ఏం చేస్తారు, మీరు రోడ్డు మీద వెళ్ళకూడదండి అలాగా ఒంటరిగా అని చెప్పి వెనకాల లాగేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విధానాలు ఉంటాయి. కానీ దావీదు అదేం పట్టించుకోకుండా ఆనందం
పరవశంతో దేవుని మందసం దావీదు పురానికి వస్తున్నప్పుడు చంటి పిల్లోడు అయిపోయాడండి, చిన్న పిల్లోడు అయిపోయాడు బెత్లెహేం వీధుల్లో. ఏమంటే ఒక చిన్న పిల్లవాడు వలె నే ఆడేద ప్రభు సన్నిధిలో, నే పాడేద ప్రభు సముఖంలో చిన్ని బిడ్డను పోలినే అని మనం పాడతాం కదా. నే ఆడేద ప్రభు సన్నిధిలో, నే పాడేద ప్రభు సముఖములో, చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే, స్తుతులకు పాత్రుడు యేసయ్యా. చక్కటి పాట పాడుతాం కదా, నే ఆడిద ప్రభు సముఖంలో చిన్ని బిడ్డను. దావీదు అనుభవం అది. వెంటనే భార్య లోపల నుంచి చూసిందండి, ఎవరు మా ఆయన గారిలో ఉన్నాడేంటి, చిన్నపిల్లవాళ్ళు అది ఆరాధన చేస్తాడు, చిన్నపిల్లవాడు గింతలేస్తున్నాడు, మా ఆయనేనా అని చూసింది. కొద్దిగా జూమ్ వేసుకుని చూసేటప్పటికి వాళ్ళ ఆయన గారే. వెంటనే సమాచారం పంపింది, ఏంటి మా ఆయన గారు రాజు కదా, రాజు ఏంటి అలాగా అందరితో కలిసిపోయి అలా దేవుని ఆరాధన చేస్తాడు. దావీదు నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు మనసులో దావీదుని ఏముంది, తిట్టుకుంది. దేవుడు చూశాడు, ఈమెకు బుద్ధి చెప్పాలని చెప్పి ఆమె గర్భాన్ని క్లోజ్ చేసేసాడండి. నాబాలు ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తున్న దావీదును హీనంగా చూసిందో, ఎవరో మీకాలు యొక్క గర్భాన్ని దేవుడు ఏం చేశాడు, మోసేశాడు. ఈమె సుబుద్ధి కలిగింది. రెండోది రూపసి, అందం. చూడండి, మనకు బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలా, ఆంతరంగిక సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలా? చెప్పండి. క్రైస్తవ లోకం అయితే బాహ్య రూపంగా చూస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఏమండి, ఎంత ఎత్తున్నారు, ఏ రంగులో ఉన్నారు, ముక్కు సూదిగా ఉందా లేదా, జుట్టు ఏమంటే తాసుపాములాగా పొడుగ్గా ఉందా లేదా అంటే పెళ్ళిళ్ళలో చూసే రూపం చూస్తారు. ఒక మాట, పై రూపాన్ని చూసి నువ్వు మోసపోవద్దు, అంతరంగాన్ని కూడా చూడు. పై యొక్క అందాన్నే చూసి చాలామంది పెళ్లి చేసి తెల్లగా ఉందని చేసుకుంటే ప్రియ దర్శనాకమా, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టద్దు, అంతరంగాన్ని చూడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఒకవేళ వివేకులైనటువంటి సుందర స్త్రీ అంట పంది ముక్కుకున్నటువంటి బంగారపు కమ్మి వంటిది అన్నాడు సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో. వివేకులైనటువంటి సుందర స్త్రీ, బుద్ధి లేనటువంటి స్త్రీ, అనుకూలైనటువంటి స్త్రీ, తగ్గింపుతనం లేనటువంటి ఆ స్త్రీ అట పంది ముక్కుకున్నటువంటి బంగారపు కమ్మిలు అంటదట. ఆ పోలిక చూడండి. అంటే పంది అంటేనే మనకు ఒకలాంటి నవ్వు వచ్చేస్తుంది, అసహించుకుంటాం. అన్నిటికంటే బాగా ఒక రకంగా చెప్పాలంటే అసహ్యమైనటువంటి జంతువు ఏంటంటే పంది కదా. దానికి పొరపాటున ఎవరో యజమానురాలు బాగా ఆ పందిని ప్రేమించి క్యూట్గా ఉందని చెప్పి పంది ముక్కి ఏం తయారు చేయించిందట, బంగారపు కమ్మి, ఒక రింగ్ తయారు చేసి ఆ పంది ముక్కుకు పెడితే ఆ పంది ఏమన్నా ఇంట్లో ఉంటుందా? మా అమ్మగారు ఈ సహోదరి చక్కగా బంగారపు కమ్మి నా ముక్కుకు చేయించారు, ఇంట్లోనే ఉండాలి, ఇంటి పట్టునే ఉండాలి, నీడ పట్టునే ఉండాలి, నన్ను ఎంతో ప్రేమించి ఇక్కడ నన్ను ఇంత స్థానం ఇచ్చారు కాబట్టి ఇంట్లోనే ఉండాలనుకుంటుందా? లేదు, వెళ్ళి మొత్తం ఆ మూతిని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? మురుగుంట్లోనే పెడుతుంది అది. ఇప్పుడు దానికి ఏమైనా విలువ ఉంటుందా ఆ బంగారపు కమ్మికి? వివేకులైనటువంటి సుందర స్త్రీ అట పంది ముక్కుకున్నటువంటి బంగారపు కమ్మి వంటిదని. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రత్యేక సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రధాని ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా
విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభావ మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.